హలో. అమ్మగారు ఏం చేస్తున్నారా? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. పర్వాలేదు చెప్పరా. మీకు తెలిసిందే కదా అయ్యగారు, వేరే ఒకరితో గదిలో ఉన్నారు. నాకు ఒక హెల్ప్ చేస్తావరా? మీకోసం ఏదైనా చేస్తాను సార్. నేను లైన్లోనే ఉంటాను, నువ్వు నా రూమ్లోకి వెళ్ళు. అక్కడ గన్ను ఉంటుంది, అది తీసుకుని రా. సరే సార్. తీసుకొచ్చాను సార్. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా దాన్ని? చంపేస్తాను సార్. అయితే చంపేరా, నేను లైన్లోనే ఉంటాను. ఓకే సార్. అస్సలు జాలి చూపించు. ఇద్దరిని చంపేయమంటారా సార్? అది పిలిస్తేనే కదరా వాడొచ్చింది. వాడిని వదిలేసి దాన్ని చంపే. సరే సార్, చంపేస్తాను. నేను లైన్లోనే ఉంటాను. సరే సార్. చంపేశాను సార్. థ్యాంక్స్ రా. పర్వాలేదు సార్. ఓ పని చేయరా, దాని శవాన్ని తీసుకెళ్ళి మన స్విమ్మింగ్ పూల్ పక్కన పాతేసాయి. మన ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా సార్? లేదా? సారీ, అయితే రాంగ్ నెంబర్. ఏంటి మావా, 2 గేట్లు ఉన్నాయి? మళ్ళాంటి ఎదవలు ఎవరు రాకుండా ఎట్టుంటారులేరా. నాకెందుకో భయంగా ఉందిరా. ఎందుకు భయంగా ఉందో కనుక్కొని రేపురా. ఏం చెప్పు, నీకు భయంగా లేదా? మందు తాగక కూడా భయపడితే మందును అవమానించినట్టే మావా. నువ్వు కాసేపు ఊరుకోరా, మాకు అర్థం కాదని తెలిసి కూడా అరుస్తా చూడు, అది నీలో గొప్పతనం. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తావురా? ఇప్పుడు నువ్వు కొత్తలుడు కదా, ఇప్పుడు మీ మామ వచ్చి నీ కాళ్ళకు అందకుండా రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతాను నీకు. మూసుకొని గేట్ దూకండి రా. ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే దొంగలు అనుకోరుగా. చూడకపోతే మాత్రం దొరలైపోతాం. మరి మూసుకొని దూకండి రా. మీరు చిల్లవండి, నేను టాయిలెట్కి వెళ్ళి చీటికలు వచ్చేస్తాను. ఓకేనా? వీడు తాగితే తెలుగు రాదురా, అంతా పౌరాణికమే. వీడు పెద్ద యాక్టర్ అయిపోతాడు మావా. మనకు కావాల్సింది కూడా అదే కదరా. వెళ్ళు.
యముండా. బొమ్మాయి ఉంటుందిలే. అందుకే మందులో బీర్ మిక్స్ చేసుకొని తాగకూడదు. ఉండరా వా, అమ్మాయి వస్తే చూసాలరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం కూర్చుంటారా? 2 minutes. 2 minutes. రే ఏంట్రా అలా తాగెత్తున్నావు? అమ్మాయి నచ్చితే నువ్వే ఫస్ట్ వెళ్ళరా. ఏంటి వీడికి అమ్మాయి నచ్చలేదా? ఏమైంది వీడికి ఎలాగ వెళ్ళిపోతున్నాడు? రే నేను వెళ్తాను రా ముందు. ఏంటి ఏంట్రా అడ్డుకుంటున్నావు? రా. నాకు తెలిసి ఆడజాతికి చెందిందైతే కాదు, దాన్ని బయట కింద నలిగిన ఎవ్వడూ ప్రాణాలతో లేడు. అది దేవత అని నమ్మినోడు బ్రతుకుంటాడు, దాని గురించి తెలిసినోడు చస్తాడు. ఈ ఫామ్ హౌస్ మట్టి కింద ఎంతమంది మగాళ్ళ శవాలు ఉన్నాయో నాకు కూడా తెలీదు.
దాని మనసుకి నచ్చవలసిన అవసరం లేదు. దాని కంటికి మగాడు అనిపిస్తే చాలు, కోరిక తీర్చుకుంటుంది, కొరివి పెట్టేస్తుంది. ఇదే ఫామ్ హౌస్లో నా చేతులతో దాని చేతిలో చచ్చిన మగాళ్ళని ఎంతో మందిని పాతిపెట్టాను. నీకు తాళి కట్టిన పాపానికి ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపాల్లో పాలు పంచుకోవాలి? నువ్వు నా మొగుడివి, మర్చిపోయినట్టుంది. నా బొట్టు కోసం నిన్నింకా మట్టిలో కలపలేదు. మొగుళ్ళలా ఉంటే బతికిపోతావు, మగాళ్ళ మాట్లాడితే నిన్ను పాతడానికి ఇంకో మగాడొస్తాడు. వెళ్ళి వాడిని పాతి పెట్టే పని చూడు. నేను తను చంపాలనుకున్నది, తన చావు కోసం ఎదురు చూసింది, తను నన్ను మోసం చేసిందని కాదు, కనీసం కొంతమంది మగాళ్ళ ప్రాణాలైనా కాపాడుకుందామని. అయ్య బాబోయ్, మీ ఆవిడకి నేను పరిచయం లేదు కాబట్టి సరిపోయింది సార్, లేకపోతే నా ప్రాణాలు. అదేగా ఆ రోజు నీకు చెప్పింది. సార్ మీకు ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి సార్. అడుగు బన్నీ. ఇప్పుడు మీ ఆవిడ చనిపోయిందని తెలిస్తే మీ ఫీలింగ్ ఏంటి సార్? ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవడో ఉండడు. ఎవడైనా చంపేశాడని తెలిస్తే? అడి గుడి కట్టేస్తా. అయితే ప్లేస్ కోసం వెతుక్కోండి. ఎందుకు బన్నీ? నాకు గుడి కట్టడానికి. ఆ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంచండి సార్, నాతో రండి చూపిస్తాను. ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా. ఏం చేసావు బన్నీ? మీరు నాకు హెల్ప్ చేసిన రోజే డిసైడ్ అయ్యాను నేను మీ రుణం తీర్చుకోవాలని. నేను మిమ్మల్ని కలిసిన రోజు ఈ ఫామ్ హౌస్లోనే అడుగుపడింది. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని దిగాను. ఎక్కడ నువ్వు తెలుసుకున్నాను. నా చేతులకు మట్టంటకుండా పని పూర్తి చేశాను. నా కష్టం తెలుసుకొని మీరు నాకు సాయం చేసిన రోజునే నాకు తెలుసు సార్, నేను మీ భార్య చావును మీకు గిఫ్ట్గా ఇస్తానని. నేను ఇక్కడికి వచ్చాక మీ భార్యను చంపలేదు, చంపాకే ఇక్కడికి వచ్చాను. మన ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా సార్? సారీ, రాంగ్ నెంబర్.